పట్టణంలోని వెంకటాద్రి నగర్లో ప్రతిష్ఠింపజేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంతోషిమాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన ఫలితం దక్కుతుందని, కోరిన వరాలు అష్టైశ్వర్యాలు, దీర్ఘ సుమంగళి భాగ్యం, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మహిళల ప్రగాఢమైన విశ్వాసం. దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయాలలో మహిళలు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వరలక్ష్మి వ్రతం నోము నోచుకుని వాయినాలిస్తూ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ ఆదిశక్తి అయిన లక్ష్మీదేవిని అష్టలక్ష్మిలుగా భావించి పూజ చేయడం జరుగుతుందని, వివాహం జరిగిన మహిళలు తమ కుటుంబ శ్రేయస్సును, భర్త దీర్ఘాయుషు, సంతాన సౌభాగ్యం కొరకు ఈ వ్రతం అత్యంత నిష్ఠతో చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా పరమశివుడు పార్వతీదేవికి తెలిపిన ఈ వ్రత కథ ప్రకారం చారుమతి అనే భక్తురాలికి స్వప్నంలో లక్ష్మీదేవి కనిపించి ఈ వ్రతాన్ని సూచించగా ఆమె ఆచరించి సిరిలు పొందారని పురాణ ఇతిహాసాలు చెప్తాయి. వరలక్ష్మి వ్రతం ముగిసిన తర్వాత ముత్తైదువులకు సుమంగలిగా ఉన్న మహిళలకు వాయినము, తాంబూలం ఇచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. ప్రతి ఇంటిలో ఉన్న మహిళ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుతూ మహిళలు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుందని పండితులు పేర్కొన్నారు. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి, సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి, శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో, శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
ఈరోజు వరలక్ష్మి వారము, రెండవ శుక్రవారము, శ్రావణ మాసము. మన జమ్మిగుంట పట్టణంలో ఉన్నటువంటి స్థానిక అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 4-5 గంటల నుంచి విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వర పూజ, స్వామివారికి అభిషేకము మరియు అమ్మవార్లకు భద్రకాళి అన్నపూర్ణ విశాలాక్ష్మీదేవి కూడా అలంకరణ, కుంకుమార్చనలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా. ఈరోజు కూడా ఏమాత్రం కూడా ఆడవాళ్ళు సువాసినీలు కూడా అమ్మవారికి కాస్తంత పసుపు కుంకుమ వేసినా కూడా కుంకుమార్చనలు వేసుకున్నా కూడా అమ్మవారు అనుగ్రహం కలిగించి అందరికి కూడా వాళ్ళందరూ కూడా కుటుంబాలు అందరూ కూడా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి అని ఆ యొక్క అమ్మవారు దీవించి అందరినీ కూడా సుఖ సంతోషాలతో కూడా ఆ యొక్క అమ్మవారు కూడా దీవిస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్థానికంగా వెంకటాద్రి నగర్లో వెంచేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. దీనికి పట్టణంలో ఉండేటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని మనస్ఫూర్తిగా అర్చించుకోవడం జరిగింది కుంకుమార్చన రూపంలో. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎవరిని చేసినప్పటికీ అందరూ కోరుకునేది ఒకటే, మన మహిళలు ఎప్పుడు కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, సుమంగళితో వర్ధిల్లాలని, తద్వారా వారి కుటుంబమే అభివృద్ధిలోకి కాకుండా వారితో ఉండేటువంటి మిత్రులందరూ కూడా అభివృద్ధికి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. దానివల్ల ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేటువంటి ఒక మంచి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. దానికి పట్టణంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని ఆనవాయితీగా వస్తున్నటువంటి అమ్మవారికి ఓడి బియ్యం పోసేటువంటి ఒక ఆనవాయితీ మనకు ఎప్పటి నుండి వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు నిర్వహించుకుంటున్నారు. అమ్మవారిని ఒక ఆడిబిడ్డలాగా భావించి ఓడి బియ్యం పోయేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు వాళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దీంతో ఈ వరలక్ష్మి వ్రతం సుసంపన్నమైంది. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం వలన సకల సంతోషాలు కలగాలని, సకల సౌభాగ్యాలు కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ